పార్టీ ఏదైనా గెలిచేది మాత్రం ఆయనే. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రకాశం జిల్లాలో ఆడు మగాడ్రా బుజ్జి అని అనిపించుకున్న ఒకే ఒక్క నాయకుడు ఆయనే, గొట్టిపాటి రవికుమార్. అద్దంకి ప్రజలు ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటారు. పులులం, సింహాలం అని చెప్పుకునే నాయకులను సైతం మట్టి కరిపించాడాయన. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా స్థానాన్ని అధిరోహిన గొట్టిపాటి రవికుమార్ చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గొట్టిపాటి రవికుమార్ ఎవరు? అద్దంకిలో ఆయనకు అంత క్రేజ్ ఎందుకుంది? గోరంట్ల బలరాంకి రవికుమార్కి మధ్య గొడవ ఏంటి? ఇలాంటి విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మరిన్ని చూడాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి. ప్రకాశం జిల్లాకు ఇంకో పేరేంటి? ఒంగోలు, పల్నాడు, దివిసీమ, పట్టిసీమ. ఇక వీడియోలోకి వెళ్తే గొట్టిపాటి రవికుమార్ 10 నవంబర్ 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో జన్మించాడు. ఆయన తండ్రి శేషగిరిరావు. రవికుమార్ గుంటూరులోని విద్వాన్ జూనియర్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి తావనగిరిలో BIET కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేశాడు. చిన్నప్పటి నుండే చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. ఎప్పుడూ ఆయన పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావు గారితో ప్రజల్లోనే తిరిగేవాడు. తర్వాత సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించి విజయవంతమయ్యారు. గొట్టిపాటి రవికుమార్ తొలుత పారిశ్రామికవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాలలోకి అడుగుపెట్టారు. గొట్టిపాటి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గత 5 సార్లు విజయం మాత్రం ఆయననే వరించింది. 5 సార్లులో 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ, 2 సార్లు టీడీపీ తరఫున విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో మార్టూరు నుంచి పోటీ చేసి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి అద్దంకి నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేకంగా ఒక వర్గంను తయారు చేసుకున్న గొట్టిపాటికి ఎదురు లేకుండా పోయింది. నియోజకవర్గం మొత్తం మీద అన్ని గ్రామాలలో తనకంటూ వ్యక్తిగతంగా ఓ వర్గం ఉంది. ఈ నేపథ్యంలోనే 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన, 2019లో టీడీపీ తరపున పోటీ చేసిన, 2024లో రెండవసారి టీడీపీ తరపున పోటీ చేసిన విజయం సాధించారని చెప్పవచ్చు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు తన వర్గానికి చెందిన నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుండడంతో గొట్టిపాటికి వరుస విజయాలను సులువుగా సొంతం చేసుకునే విధంగా దోహదపడిందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎన్నో అవరోధాలు దాటుకుని ప్రజల మనసులను గెలుచుకుని 5వ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు బాచిన చెంచు గరటయ్య 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం రవికుమార్ 5వ గెలిచి ఆ రికార్డును అధిగమించారు. పెదనాన్న మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన రవికుమార్ అనతి కాలంలోనే రాజకీయ ఉద్దండులను ఓడించి చరిత్ర సృష్టించాడు. రాజకీయ క్రీడలో తనకు ఎదురు లేదని 5వ గెలిచి ప్రజానాయకుడిగా నిలిచాడు. 2009 ఎన్నికల్లో సీనియర్ నాయకులు కరణం బలరామకృష్ణమూర్తిపై, 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు కరణం వెంకటేష్ పై విజయం సాధించి, తండ్రి కొడుకులపై విజయం సాధించి తనకు ఎదురు లేదని నిరూపించుకున్నాడు. గెలిచిన 2 ఏళ్లకు అప్పటి అధికార టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నేత బాచిన చెంచు గరటయ్యపై టీడీపీగా పోటీ చేసి 12,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో 25,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి పానెం చినహానమిరెడ్డిపై విజయం సాధించి తనకు ఎదురు లేదని మరోసారి నిరూపించుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి టీడీపీకి చెందిన ఎమ్మెల్యేగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ పై ప్రభుత్వం అనేక నిర్బంధాలు విధించింది. తనకున్న వ్యాపారాలు అన్నిటినీ నిలిపివేసింది. ఆర్థిక వనరులను ఎక్కడికక్కడ కట్టడి చేసింది. ప్రజాభిమానం గల రవికుమార్ను ఎలాగైనా ఎన్నికల్లో ఎదుర్కొని ఓడించాలని వైసీపీ పట్టుదలతో అనేక ఇబ్బందులు పెట్టింది. ఇబ్బందులు తట్టుకుని నిరంతరం ప్రజల్లో ఉంటూ తనకున్న ప్రజాభిమానం చెక్కు చెదరలేదని నిరూపించుకున్నాడు. రవికుమార్ విజయానికి అనేక అంశాలు కలిసి వచ్చాయి. వివాదరహితుడిగా, మృదుభాషిగా, స్నేహశీలిగా, ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకునే వ్యక్తిగా ప్రజల్లో మంచి పేరు ఉంది. కష్టాల్లో ఏ వ్యక్తి ఉన్నా పార్టీ రహితంగా ఇంటికి వెళ్లి పలకరించే వ్యక్తి రవికుమార్ అనే ముద్ర ప్రజల్లో ఉంది. ప్రభుత్వం ఆయనను పెట్టిన ఇబ్బందులు, వాటిని ఎదుర్కొని ధీటుగా నిలబడిన వైనం ప్రజలను ఆయన వైపు నిలిచేటట్టు చేసింది.
ప్రకాశం జిల్లాలో కరణం బలరాం అంటే ప్రజలకే కాదు రాజకీయ నాయకులకు ఒక రకమైన భయం ఉండేది. అలాంటిది ఆయనను 2 సార్లు ఓడించి రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని నిరూపించాడు. జిల్లా చరిత్రలోనే ఎందరో రాజకీయ ఉద్దండులు ఉన్నా వరుసగా 5 సార్లు గెలిచి వాడు మగాడ్రా బుజ్జి అని రాష్ట్ర ప్రజల చేత అనిపించుకున్నాడు. చాలా సందర్భాల్లో రవికుమార్ బలరాంలు బాహాబాహీకి దిగారు. 2016లో ఒకే పార్టీలో ఉన్న ఇద్దరికి అసలే పొసకలేదు. అద్దంకిలో బలరాం ముఖ్య అనుచరుల హత్య అప్పట్లో కలకలం రేపింది. గొట్టిపాటి రవికుమారే పథకం ప్రకారం ఈ జంట హత్యలను చేయించాడని గోరంట్ల బలరాం బహిరంగంగానే ఆరోపించాడు. ఆ తర్వాత వాటిని ప్రూవ్ చేయలేకపోయారు. వారి వైరం ఇప్పటిది కాదు, 30 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వరుసగా 5వసారి 2024 ఎన్నికల్లో గెలిచిన గొట్టిపాటికి చివరిగా చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం దక్కింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. రైతులకు ఉచిత కరెంట్ అంటూ చేసిన హామీని 100కి 100% నిలుపుకుంటామని రవికుమార్ చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ ఎప్పుడు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎంతవరకు ఈ హామీని అమలు చేస్తాడనేది వేచి చూడాలి. అద్దంకి ప్రజల మనసు గెలుచుకుని 5 సార్లు ఎమ్మెల్యే అయిన గొట్టిపాటి రవికుమార్ తనకు చంద్రబాబు ఇచ్చిన ఈ నూతన కర్తవ్యాన్ని ఏ మేరకు విజయవంతంగా పూర్తి చేసి ఇంత ఉన్నత శిఖరాలకు గొట్టిపాటి ఎదగాలని కోరుకుందాం. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.